హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈరోజు నేను పప్పు మామిడికాయ వండుతున్నాను. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. దానికి కావాల్సినయి టమాటాలు, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. కడిగేసుకుని పప్పు దాంట్లోకి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఒక 5, 6 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కాస్త పసుపు, కొంచెం నూనె, 1.5 స్పూను కారం వేసుకున్నాను. తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుని ఆ గిన్నెని అందులో పెట్టుకున్నాను. డైరెక్ట్గా వేస్తే పప్పు ఉడకదు. తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను. దానిపైన టిష్యూ పేపర్ ఎందుకు పెడుతున్నానంటే ఒకవేళ పొంగినా పొయ్యి అంతా పడకుండా దాని మీదే ఆగిపోద్ది. అందుకని టిష్యూ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను. కొంచెం మీడియం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5, 6 విజిల్స్ రానిచ్చి కాస్త చల్లారాక పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని మెదిపేసుకుని తాలింపు పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు గిన్నె పక్కన పెట్టేసుకుని దాంట్లో ఉన్న వాటరు గిన్నెలోకి వంచేసుకుందాం. తగినంత సాల్ట్ వేసేసుకుని ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మెదిపేసుకుందాం. పప్పుని మెత్తగా మెదిపేసుకుని పక్కన పెట్టుకున్న ఆ వాటర్ని కూడా అందులో పోసేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అది వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు కాస్త వేగాక కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. అవి కాస్త వేగనిచ్చి ఒక 3 ఎండుమిర్చిని వేసుకున్నాను. అది కాస్త వేగనిచ్చి కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని కాస్త వేగనిద్దాం. ఆ పోపుని పప్పులో వేసేసుకుందాం. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. కలర్ చూస్తే సూపర్గా ఉంది. మామిడికాయ టెంక కూడా వేసేసాను అందులో. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను. కాస్త నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మామిడికాయ పప్పు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.